శౌర్య వాళ్ళ ఇంటికి ఒక ఇద్దరు ఆఫీసర్లు వస్తారు. ఇక్కడ శౌర్య అంటే ఎవరు అని అడుగుతూ ఉండటంతో నేనేనని శౌర్య చెప్తాడు. ఎవరు మీరు అని శౌర్య కూడా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు. మేము హెచ్ఆర్సి బ్యాంకు నుంచి వస్తున్నాము అని వాళ్ళు చెప్తూ ఉంటే అప్పుడే ప్రమీల అక్కడికి వచ్చి మళ్ళీ లోన్కి అప్లై చేశావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. శౌర్య ఫ్రెండ్ ఆకాష్ అనే అతను మా దగ్గర లోన్ తీసుకున్నారు. ఆకాష్ మాకు కొన్ని నెలలుగా ఈఎంఐ పే చేయట్లేదు. ఆకాష్ గారికి ఈ శౌర్య గారే షూరిటీ పెట్టారు. ఒకవేళ వాళ్ళు కట్టకపోతే షూరిటీ పెట్టిన వాళ్ళే కదా కట్టాల్సింది. అక్కడికి మేము ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అతను ఐపీ పెట్టి ఊరు వదిలి పారిపోయాడని తెలిసింది. కాబట్టి ఆ డబ్బులు మొత్తం ఇప్పుడు శౌర్య గారే పే చేయాలి. ఎందుకంటే షూరిటీ సైన్ పెట్టింది శౌర్య గారే కదా అని ఆఫీసర్లు చెప్తారు. సార్ ఎంత తీసుకున్నారు సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే 25 లక్షలు అని ఆఫీసర్లు చెప్తారు. 25 లక్షలని చెప్పటంతో రామలక్ష్మి, ప్రమీల, రవీంద్ర అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. మీరు వారం రోజుల్లో కనుక డబ్బులు కట్టకపోతే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని ఆఫీసర్లు చెప్తూ ఉంటే ఎలాగూ డబ్బు కట్టలేడులే అని అస్మిత వెటకారంగా చెప్తూ ఉంటుంది. ఎలాగూ వీళ్ళు కట్టలేరు కాబట్టి తర్వాత ఏం చేస్తారో చెప్పండి అని అస్మిత అంటే ఈ ఇండ్లు జప్తు చేస్తాము అని వాళ్ళు చెప్తారు. మేము చెప్పాల్సింది చెప్పాము. డబ్బులు కట్టడానికి మీరు రెడీగా ఉండండి. లేకుంటే చెప్తున్నాం కదా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పి ఆఫీసర్లు వెళ్ళిపోతారు. వెంటనే ప్రమీల ఏడుస్తూ నా ఇంటి వైపు పోలీసులు కానీ కోర్టు వాళ్ళు కానీ వచ్చి చూశారంటే నేను చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఉంటుంది. సౌర్య సార్ నేను డబ్బులు మా నాన్నని అడిగి తీసుకువస్తాను సార్ అని రామలక్ష్మి అంటే వద్దు రామా, నేను దానికోసమే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు, వద్దనే వద్దు అని శౌర్య అంటారు. శౌర్య సార్ మీరేమీ టెన్షన్ పడకండి. ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. మనం ఆలోచిద్దాము, ఏదో ఒకటి చేద్దాము అని రామలక్ష్మి ఏడుస్తూ శౌర్యకి ధైర్యం చెప్తూ ఉంటుంది. అస్మిత ప్రశాంత్ని చొక్కా చింపేసి మరీ చితక్కొట్టి బయటికి పంపేస్తుంది. ఏంట్రా పెళ్ళామంటే నువ్వు మరి ఇంత భయపడుతున్నావు, ఉండు నేను మాట్లాడతాను అని ప్రమీల అస్మిత దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రశాంత్ ఎంత వద్దని చెప్తున్నా కూడా వినకుండా ప్రమీల లోపలికి వెళ్ళి ఏంటి అస్మిత, మనం ఒకటే కదా, నువ్వు కొత్తగా పెళ్లి చేసుకున్నావు, ఇంతకుముందు ఎవరికి తెలియకుండా దొంగ పెళ్లి చేసుకువచ్చారు, ఇప్పుడు అందరి ముందర నా కొడుకు నీ మెల్లో తాళి కట్టారు కదా, నీకేం కావాలంటే అది చేసి పెడతాను, మనమిద్దరం ఒకటే అని ప్రమీల మంచిగా మాట్లాడుతున్నా కూడా అస్మిత దయ్యంలాగా కూర్చొని ఒక్కసారిగా మండిపడుతూ ప్రమీల గొంతు నులిమేసి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, వాడెవడు నువ్వెవడు, అసలు నేను ఈ ఇంటికి ఏమీ కాను, నేను ఈ ఇంటి కోడల్నే కాదు, అయినా కూడా ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నానని చూస్తున్నావా. ఆ రామలక్ష్మి చాలా ప్లాన్ ప్రకారం ప్రశాంత్ గారి చేత నా మెల్లో తాళి కట్టించింది. దాని మీద పగ తీర్చుకోవటానికి నేను ఇక్కడే ఉండాలి. దాని మీద పగ తీర్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాను అని అస్మిత ప్రమీల గొంతు నులిమేసి మరీ వార్నింగ్ ఇచ్చి బయటికి పంపిస్తుంది. ఏంటమ్మా లోపల ఏం జరిగింది అని ప్రశాంత్ అడగటంతో అబ్బే ఏమీ లేదు అస్మిత నన్నేమంటుంది అని ప్రమీల లోపల తిట్టింది, గొంతు పట్టుకుంది, ఏమీ కూడా చెప్పకుండా కవర్ చేసుకొని లోపలికి వెళ్తుంది. అమ్మ నా దగ్గర ఏదో దాస్తోంది అని ప్రశాంత్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత పద్మ అన్నం తినకుండా గదిలోనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అయితే పద్మ ఎందుకు రాలేదని రఘురాం అడిగినా కూడా తలనొప్పి అది ఇది అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కవర్ చేస్తూ ఉంటారు. ఉండు నేను వెళ్ళి పద్మని పిలుస్తాను, ఆకలితో పడుకోకూడదు అని రఘురాం వెళ్తూ ఉంటే అక్కడికి వెంకట్రావు చాలా ప్రయత్నించిన రఘురాం పద్మ అంటూ రావటంతో పద్మ విరబోసుకొని దయ్యంలాగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందని రఘురాం అడగటంతో నన్ను ఒకరు కొట్టారన్నయ్య అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఎవరని రఘురాం నిలదీయటంతో ఆద్య మా నాన్నే అని నిజం చెప్పేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే కిషోర్ నీపై చెయ్యి చేసుకుంటాడు అని రఘురాం వెంటనే కొరడా తీసుకొని కిషోర్ అని అరుస్తూ ఉంటే కిషోర్ బయటికి వెళ్ళాడని శివరాం చెప్తాడు. ఒక అరగంటలో కిషోర్ నా కళ్ళ ముందు ఉండాలని రఘురాం చెప్తాడు. తర్వాత రామలక్ష్మి ఆద్యకి ఫోన్ చేస్తే రామా నేను తర్వాత మాట్లాడతానని ఆద్య ఫోన్ పెట్టేస్తుంది. ఆద్య గొంతు ఏదోలా ఉంది, ఎందుకు ఆద్య నాతో మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది అని రామలక్ష్మి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి జానకిని అడిగి విషయం తెలుసుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో రఘురాం కొర్రాతో కిషోర్ని కొట్టబోతూ ఉంటే రామలక్ష్మి అడ్డు పట్టుకొని మొత్తం నిజం చెప్పేస్తుంది. మరి రఘురాం పద్మకే శిక్ష వేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది.